హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం. ఏకాంత ఆ రాత్రి 53వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. ఒక గంట తర్వాత ఆ గది నుండి చాలా కోపంగా బయటికి వెళ్ళిపోయాడు సాకేత్. ఆ తర్వాత నుండి ప్రణయ, రాజీవ్ల మధ్య ఉన్న సంబంధాన్ని గురించి పట్టించుకోవడం మానేశాడు సాకేత్. ముభావంగా మారిపోయాడు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించింది ప్రణయ. కానీ ప్రణయతో ఈ విషయం మాట్లాడడానికి ఇష్టపడలేదు సాకేత్. అతను అలా ముభావంగా ఉంటుంటే నచ్చని ప్రణయ ఒకరోజు రాకేష్తో మాట్లాడింది. బయటి దాన్ని నా కోసమే ఇంతలా ఆలోచిస్తున్నావు, నన్ను సంతోషంగా ఉంచడానికి చాలా కష్టపడుతున్నావు, అలాంటిది నీ సొంత తమ్ముడు అలా ఉంటుంటే పట్టించుకోవా అంటూ రాకేష్ని నిలదీసింది ప్రణయ. చెప్పే విషయాన్ని అర్థం చేసుకోకుండా మన చేతుల్లో లేని విషయం గురించి వితండవాదం చేసేవారిని ఏమీ చేయలేము. నా చేతుల్లో ఏమీ లేదు, వాడంతట వాడు మారాల్సిందే అని అన్నాడు రాకేష్. ఇక ఆ విషయం గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు రాకేష్. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ రోజు ఉదయం అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఆఫీస్కి సమయం అయిపోతుందని త్వరగా తింటూ ఉంది ప్రణయ. ప్రణయ, స్లోగా తిను, తొందర ఏమీ లేదు అని అన్నాడు రాకేష్. ఇక్కడ ఇలాగే అంటావు, అక్కడికి వెళ్ళాక బాస్ హోదాలో ఇలాగైనా లేట్గా వచ్చేది అని అనవని గ్యారెంటీ ఏంటి అంది ప్రణయ. ఇద్దరం ఒకేసారి కదా వెళ్ళేది, నేను ముందు వెళ్తే అలా అనే అవకాశమైనా ఉండేది, నిదానంగా తిను అంటూ నవ్వుకుంటూ తింటూ ఉన్నాడు రాకేష్. సాకేత్ మాత్రం అక్కడ కూర్చున్నాడు అనే కానీ వాళ్ళని ఎవ్వరిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. అలా తింటూ నోటికి చేతిని అడ్డం పెట్టుకొని వాష్ బేసిన్ దగ్గరికి పరుగు తీసింది ప్రణయ. అక్కడికి వెళ్ళి వాంతి చేసుకుంటున్న ప్రణయ వెనకే వెళ్ళిన సీతమ్మ వాంతి చేసుకుని నోరు కడుక్కుని అయోమయంగా పెట్టిన ప్రణయ మొహం వైపు ప్రశ్నార్థకంగా చూసింది సీతమ్మ. ప్రణయ మొహంలోని భావాలు గమనించిన సీతమ్మ పరుగున రామయ్య దగ్గరికి వచ్చి, మన కలలు నెరవేరబోతున్నాయి, ఇంటికి వారసుడు రాబోతున్నాడు అంటూ తన సంతోషాన్నంతా బయట పెడుతూ ఉంది. సాకేత్ ఇంకా రాకేష్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వెంటనే అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు సాకేత్. రాకేష్ ప్రణయ దగ్గరికి వెళ్ళి తన చేతులు పట్టుకొని నిజమా అన్నట్లు తన కళ్ళల్లోకి చూశాడు. కళ్ళు వాల్చేసింది ప్రణయ. అలా నేరుగా అడిగితే ఎలారా, సిగ్గుపడుతుంది కదా, నేను చెప్తున్నా కదా నువ్వు తండ్రివి కాబోతున్నావు అంటూ తన మొహంలో 1000 బల్బుల కాంతితో చెప్పింది సీతమ్మ. తల్లిదండ్రుల మొహంలోని సంతోషాన్ని చూసి కడుపు నిండిపోయింది రాకేష్కి. ఈ ఆనంద సమయంలో ఆఫీస్ లేదు, ఏం లేదు, నేను నీతో మొత్తం ఈ రోజంతా గడపాలి అంటూ ప్రణయను తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు రాకేష్. అదేంటిరా అలా తీసుకువెళ్ళిపోతావు అంటూ రాకేష్ని ఆపాలని ప్రయత్నించిన సీతమ్మ చేయి పట్టుకొని ఆపేశాడు రామయ్య. ఆ అమ్మాయి కడుపుతో ఉంది, కాసేపైనా నన్ను మాట్లాడనివ్వకుండా
తీసుకెళ్తున్నాడు. చూసారా వాడు అని అంది సీతమ్మ. ఈ సమయంలో వారిద్దరికీ ఏకాంతంగా గడపాలని ఉంటుంది. మధ్యలో నీ గోల ఏంటి అన్నాడు రామయ్య. ఎన్నాళ్ళుగా ఈ విశేషం కోసం ఎదురు చూస్తున్నా నేను. కాసేపైనా ఉంచాడా? కనీసం ఆ అమ్మాయికి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పనివ్వలేదు నన్ను అంది సీతమ్మ. ఇప్పుడు నువ్వు చెప్పకపోవడం వల్ల నష్టం ఏమీ లేదులే. ఈ క్షణం నుండి ఆ అమ్మాయిని చక్కగా చూసుకో, అది చాలు అన్నాడు రామయ్య. నువ్వు చెప్పాలి మరి, నేను చూసుకోనా ఏంటి, నాకు తెలియదా అంది సీతమ్మ. అయినా ముందు ఈ విషయం మీ వియంకుల వాళ్ళకు చెప్పాలి. వాళ్ళు వాళ్ళ ముచ్చట్లతో బిజీగా ఉంటారు. ఒక మాట వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా సంతోషపడతారు కదా అంటూ ప్రణయ తల్లి నెంబర్ తీసుకొని ఫోన్ చేసింది సీతమ్మ. విషయం తెలియగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. కానీ కన్న కూతురే ఫోన్ చేసి చెప్తే ఇంకెంత బాగుండేది అని కొంచెం బాధపడ్డారు వాళ్ళిద్దరూ కూడా. ప్రణయను గదిలోకి తీసుకువెళ్ళి డోర్ వేసుకున్నాడు రాకేష్. ఎప్పుడెప్పుడు కిందికి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంది సీతమ్మ. 2 గంటలు దాటిపోయింది. ఉదయం తింటూనే వాంతలు చేసుకుంది. మళ్ళీ ఏమీ తిన్నది లేదు. బయటికి కూడా రావడం లేదు అనుకుని అక్కడే కాలు కాలిన పిల్లిలా వారి గదివైపు చూస్తూ తిరుగుతూ ఉంది సీతమ్మ. సీతమ్మని అలా చూసి, ఏంటే అలా కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతున్నావు అడిగాడు రామయ్య. తన బాధను చెప్పింది సీతమ్మ. అమ్మాయి పక్కన వాడు ఉన్నాడు కదా, వాడు చూసుకుంటాడులే, వాడు లేనప్పుడు నువ్వు చూసుకో చాలు, మరీ ఇంత ఎక్కువగా చేయమాకు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామయ్య. మూతి తిప్పుకుంటూ, మీ మగవాళ్ళకి ఏం తెలుసు, ఆ అమ్మాయి నాకు ఆకలిగా లేదు అని అంటుంది. వీడు కూడా ఆ పిల్ల చెప్పిన దానికి ఒప్పుకుని ఉండి ఉంటాడు. ఈ సమయంలో తినాలి అనిపించదు, కానీ తినకుండా ఉంటే ఎలా, ఎవరు ఏమనుకున్నా నేను వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకువస్తాను అనుకుని చిన్నగా రాకేష్ గది వైపుకి అడుగులు వేసింది సీతమ్మ. వారి గది దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టడానికి చెయ్యి లేపి, అంతలో తనకు ఏవేవో మాటలు లీలగా వినిపిస్తూ ఉండడంతో తను కొట్టడం ఆపేసి చిన్నగా వారి మాటలు వినడం మొదలుపెట్టింది సీతమ్మ. నాకు ఈ కడుపు వద్దు, తీపించుకుంటాను అని ఏడుస్తూ ఉంది ప్రణయ. నీకేమైనా పిచ్చి పట్టిందా? కడుపులో పడనంత వరకు వేరు, ఒక్కసారి పడ్డ తర్వాత తను నీ బిడ్డను నువ్వు ఎలా చంపుకుంటావు అని అంటున్నాడు రాకేష్. ఆ మాట వినగానే సీతమ్మలో కోపం తారాస్థాయికి చేరుకుంది. దబదబా డోర్ కొట్టడం మొదలుపెట్టింది సీతమ్మ. అలా డోర్ చప్పుడు వినిపించడంతో అమ్మాయి ఉంటుంది అని అన్నాడు రాకేష్. వెంటనే తన కళ్ళ నీళ్లను తుడుచుకుంది ప్రణయ. వెళ్ళి డోర్ తీశాడు రాకేష్. ఎదురుగా కళ్ళలో నిప్పులు కురిపిస్తూ చాలా కోపంగా నిలుచున్న సీతమ్మను చూశాడు రాకేష్. ఇంతకు మునుపు ఎప్పుడూ కూడా తల్లిని అంత కోపంగా చూడలేదు. కొనసాగుతుంది. ఇప్పుడు సీతమ్మ కోపానికి ప్రణయ బలి కాబోతుందా? ప్రణయ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది? మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.